తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం పార్థివ దేహాలు శివపేటకల రూపంలో 2300 పైచీలకు వస్తే అన్నా పైస ఇవ్వని కుటుంబాలకు ఒక్క అన్నా పైస ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శ్రీధర్ బాబు గారు ఏదైతే కమిటీ చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి 100 రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోగానే నా నియోజకవర్గంలో వేములవాడలోని దురదృష్టవశాత్తు ఇద్దరు మరణించి వస్తే శివపేట రూపంలో ఆ విషయాన్ని చెప్పగానే 100 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రజాభవన్లో వారికి ఇబ్బందులుంటే మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి అదేవిధంగా వినడానికి ప్రభుత్వం చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకుందామంటే గురుకులాలు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష అనే మాట సందర్భం చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా పెద్దలు పరిశ్రమల శాఖ మార్చులు ఐటీ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారుల బృందం వెళ్ళి ఈరోజు అధ్యక్ష 2 మార్లు ఎంఓయూలు చేసుకున్నట్టు చూస్తే 1,78,350 కోట్ల అధ్యక్ష 49,500 కోట్లు ఈరోజు న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ తీసుకొని వస్తే ఈ అంశాన్ని కూడా సూటు బూటు వేసుకొని గతంలో దావోస్ వెళ్ళి వచ్చిన వారు ఈర్ష్యపడుతూ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న వైనాన్ని కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తూ, ఈరోజు ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. పెట్టుబడులను కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట సందర్భంగా చెప్తూ, హోంశాఖలో కూడా అధ్యక్ష సీఎం గారు సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కేంద్రం వైపు చూడవలసి వస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పడేసి అగ్నిమాపక శాఖ నుంచి 1000 మందిని, తెలంగాణ ప్రత్యేక బెటాల నుంచి 1000 మందిని తీసుకొని SDRF ఫండ్ని ఏర్పడేసినాం. దీనివల్ల ఏమైనా విపత్తు వస్తే మన రాష్ట్రంలో మనపై సహాయ చర్యలు చేసుకోవడం కోసం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతోటి పోలీసులకు కూడా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి అంశాన్ని నేను చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఆఖరికి అధ్యక్ష ఒక 5 నిమిషాల్లో నేను సభను నా ప్రసంగాన్ని ముగించే కార్యక్రమం చేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 10 ఏళ్ల విధ్వంస గాయాలు ఇది తొందర ముగిస్తా. 10 ఏళ్ల విధ్వంస గాయాల నుంచి తెలంగాణ మెల్లమెల్లగా తేరుకుంటుంది. తొలి 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం నిర్బంధపు చీకట్లు క్రమకంగా తొలగిపోతున్నాయి అధ్యక్ష. 15 నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంది. ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగుతుంది. 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పులకుప్పగా చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. వాళ్ళ పాలన చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రాజెక్టులు రీటెజింగ్ పోయేటప్పుడు 1000 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఈరోజు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిపోయింది అధ్యక్ష.